నమస్తే. సో ఫ్రెండ్స్, ఈరోజు మన 25th డే డాక్యుమెంట్ కంట్రోలర్ మెయిన్ ఇంపార్టెంట్ 30 డ్యూటీస్లో 25th డ్యూటీ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఆర్ యూ రెడీ ఫ్రెండ్స్? ఓకే. See, document verification. Verify the authenticity and integrity of documents to prevent fraud or tampering. See, document verification చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోర్జరీ చేయొచ్చు, ఎవరి సైన్ ఎవరో చేయొచ్చు, లేకపోతే డూప్లికేట్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఒరిజినల్ కాకపోవచ్చు. సో అందుకే డాక్యుమెంట్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ సైన్డ్ బై ఎ రైట్ పర్సన్ ఆర్ నాట్. సపోజ్ ఒక చెక్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, సైన్ చేసి ఇచ్చేశారు అండ్ ఈజ్ నాట్ ద పర్సన్ టు ఆథరైజ్ సిగ్నేచర్. అతను ఇష్యూ చేయడానికి, చెక్ ఇష్యూ చేయడానికి పవర్ లేదనుకోండి, ఆయన సైన్ చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? యూజ్లెస్ కదా. అలానే మన నుంచి పోయే డాక్యుమెంట్ ప్రాపర్గా ఉందా వెరిఫై చేసుకోవాలి. ఇది కరెక్ట్ డాక్యుమెంటా, జెన్యూన్ డాక్యుమెంటా, ఇదేమన్నా డూప్లికేట్ ఉందా? సి, కస్టమరు అంటే మన కాంట్రాక్టరు ఒక డాక్యుమెంట్ నెంబర్ వేసుకొని వచ్చాడు, దట్ ఈస్ ఆల్రెడీ యూజ్డ్ బై, అంటే ఇంతకుముందు ఆ నెంబర్ను వాడినరు, మళ్ళీ అదే నెంబర్ వేసుకొని వచ్చాడు, ఏమవుతుంది? డూప్లికేట్ అవుతుంది. సిస్టమ్ విల్ నాట్ రిసీవ్. అర్థమైందా? సిస్టమ్ విల్ నాట్ రిసీవ్. అందుకోసమే ఫ్రాడ్ జరగకుండా, ట్యాంపరింగ్ జరగకుండా చాలా జాగ్రత్త వహించాలి. ఓకేనా? ఇది మన డాక్యుమెంట్ కంట్రోలర్ యొక్క 25th డ్యూటీ. సో మనం సబ్మిట్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్, సపోజ్ మనం కంప్యూటర్లో ఎంటర్ చేస్తున్నాం, సో అండ్ సో నెంబర్ అనగానే ఆల్రెడీ అక్కడ నెంబర్ యూజ్ చేసింది ఉన్నదనుకో, చెప్పేస్తుంది సారీ సార్ ఇట్స్ యూజ్డ్ అన్నట్టు. సో అందుకోసమే డూప్లికేట్ ఒక్క డాక్యుమెంటే 10 సార్లు సబ్మిట్ చేశారనుకోండి, పొరపాటు జరుగుతుంది. కనుక వీటిని మనం సబ్మిట్ చేసే ముందు వెరిఫై చేసుకొని కరెక్ట్ ఉంది, ఎస్ ఇట్ ఈస్ జెన్యూన్, ఇట్ ఈస్ టు గో టు ద కన్సల్టెంట్ అని అనుకుంటే తప్ప మనం సబ్మిట్ చేయొద్దు. ఎందుకంటే నేను ఇంతకుముందు ప్లేస్ హోల్డర్స్ అని చెప్పాను. ఆ ప్లేస్ హోల్డర్స్ గుర్తించక, అంటే సేమ్ నెంబర్ వేయడం, లేకపోతే కావాలనే మిస్గైడ్ చేసే విధంగా ఉండడం, లేకపోతే సపోజ్ ప్లంబింగ్ డ్రాయింగ్ సబ్మిట్ చేస్తున్నా అని చెప్పి ఎలక్ట్రికల్ డ్రాయింగ్ అటాచ్ చేయడం, ఇలాంటి స్టూపిడిటీ అవుట్ ఆఫ్ హరీ, తొందరలో తప్పులు చేయడం జరుగుతుంది. అలాంటివి ఏమన్నా ఉంటే పొరపాటున కూడా మనం వెరిఫై చేయకుండా సబ్మిట్ చేయొద్దు. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ డాక్యుమెంట్ కంట్రోలర్ టు వెరిఫై ద డాక్యుమెంట్ బిఫోర్ సబ్మిషన్. ఓకే ఫ్రెండ్స్, చలో. ఓకే, యాజ్ యూజువల్ మీకెవరికన్నా ఈ డాక్యుమెంట్ కంట్రోలర్ నేర్చుకోవాలని ఉంటే దుబాయ్లో, గల్ఫ్ కంట్రీస్లో, ముఖ్యంగా కువైట్, ఖతార్, యుఏఈ, ఇంకా ఒమాన్ లాంటి దేశాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో వీటికి, ఈ ఉద్యోగానికి చాలా అంటే చాలా మంచి సాలరీస్ ఉంటాయి. అంటే మినిమం, అంటే ఫ్రెష్, ఏ ఎక్స్పీరియన్స్ లేదు, మినిమం అయితే 50,000, ఆ పైన లక్ష పైన, మీ అదృష్టం 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఉన్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది
కొద్దిగా ఓపికతోటి తెలివితోటి కూడుకున్న పని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. మన ఫోన్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్ 8500626888 868887967665. ఓకే, మీరు కాల్ చేయండి. ఏదన్నా డౌట్ ఉన్నా అడగండి. ఐఎమ్ దేర్ టు అసిస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.